ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, విశ్వాసుల విముక్తి, రక్షణ ఈ ఒక్క పునాది మీదే ఉంది. క్రీస్తు మరణం, పునరుజ్జీవితం. క్రీస్తు పాపుల స్థానంలో వారి పాపాలను బట్టి వారు పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. క్రీస్తు బలిని దేవుడు అంగీకరించాడనడానికి రుజువు ఆయన సజీవంగా మళ్ళీ లేవడం. మన పాపాలన్నీ పోయాయని, క్షమించబడ్డాయని, శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయని ఇదే రుజువు. క్రీస్తు మరణమై సజీవంగా లేచాడు. కాబట్టి విశ్వాసులమైన మనకు దేవునితో సరైన సంబంధం ఉన్నదని, నిర్దోషుల లెక్కలో చేరామని, పాపం నుంచి విడుదల పొందామని మనం తెలుసుకోవాలి. దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టేవాడు మన నీతి న్యాయాలు క్రీస్తే. శుభవార్త విని తిరస్కరించిన వారి గురించి ఈ మాటలు రాసి ఉన్నట్టుంది. క్రీస్తుకు లోబడడం కన్నా తమ స్వేచ్ఛ అనుకున్న దాన్నే వారు కోరుకుంటారు. క్రీస్తు శుభవార్త కేవలం నమ్మవలసింది మాత్రమే కాదు, లోబడవలసిందని గమనించండి. నిజానికి శుభవార్తను నిజంగా నమ్మడం ఒక వ్యక్తిలో దాని పట్ల విధేయతను కలిగిస్తుంది. నమ్మకాన్ని, విధేయతను విడదీయడం అసాధ్యం. ఎవరినైనా సరే దండించడం దేవుడికి ఇష్టం కాదు. కానీ మనుషులు పశ్చాత్తాపపడకుండా పాపంలోనే కొనసాగుతూనే ఉంటే తన న్యాయం ప్రకారం దేవుడు వారిని శిక్షించవలసిందే. దేవుడు దోషులను శిక్షించకుండా వదిలేస్తే ఆయన న్యాయవంతుడు అనిపించుకోడు. ప్రపంచమంతా నైతిక క్రమం తప్పి ప్రళయం, గందరగోళం సంభవిస్తుంది. రక్షణ లేకుంటే శాశ్వత శిక్ష, దానికున్న అమితమైన ప్రాముఖ్యత పౌలు తెలిపి ఉన్నారు. అర్థం చేసుకుని శుభవార్తను నమ్మాలని కోరాడు. దేవుణ్ణి ఎరగని వారి మీదకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, శుభవార్తకు లోబడిన వారి మీదకి ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభు సముఖం నుంచి, ఆయన ప్రభావం, మహిమ ప్రకాశం నుంచి వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు. ఒకే ఒక నిజదేవుడు మనుషులకు తెలియదు. ఎందుకంటే ఆయన్ని తెలుసుకోవాలన్న కోరిక వారిలో లేదు. అలా తెలుసుకునే అవకాశాలను వారు తిరస్కరిస్తారు కూడా. దేవునితో సహవాసం కన్నా వారి పాపమే వారికి ముఖ్యం. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివి తక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వారయ్యారు. ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలను, పక్షులు, 4 కాళ్లున్న మృగాల, పాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకున్నారు. ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు, కానీ మన పట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరూ నశించకూడదని, అందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరిక. అయితే మీరు ఆయన ద్వారా క్రీస్తు యేసులో ఉన్నారు. ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానం, నిర్దోషత్వం, పవిత్రత, విమోచన అయ్యాడు. ఇందువల్ల రాసి ఉన్న దాని ప్రకారం అతిశయించే వ్యక్తి ప్రభువును బట్టే అతిశయించాలి. లోకం తెలుసుకోగలిగిన వాటన్నిటికంటే కూడా క్రీస్తే అత్యున్నత జ్ఞానం. ఏమాత్రం చదువులేని ఏ విశ్వాసి అయినా, అతి తక్కువ స్థితిలో ఉన్న ఏ విశ్వాసి అయినా, క్రీస్తు లేని ఏ మేధావి, జ్ఞాని, వేదాంతి కన్నా నిజమైన జ్ఞానం గలవాడే. మానవపుత్రుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాడు. ఇదేగాక అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణమును ధారపోయడానికి వచ్చాడు. ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. నమ్మకమున్నవారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృప వల్లే, క్రీస్తు యేసుని విమోచనం ద్వారానే, విశ్వాసం మూలంగానే. దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా ఆయనను కనపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. మనకు చెందవలసిన శిక్షకు క్రీస్తును గురిచేసే బాధలు పట్టడం న్యాయసమ్మతమేనా? అవును. ఎందుకంటే
క్రీస్తు దేవుడు ఆయన తన ఇష్టపూర్వకంగా మన కోసం బాధలు అనుభవించి మరణించాడు. అందుచేత ఎవరైతే ఆయనలో నమ్మకముంచి ఆయన్ని స్వీకరిస్తారో వారే ఆ బానిసత్వం నుంచి విముక్తులై విడుదల అనుభవిస్తారు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఎంతో మంచి వాగ్దానం మీరు మాకు దయచేశారు. తండ్రి, నీవు అనుభవించిన శిక్షకు మరి నాయన మేము పాత్రులము అయినను తండ్రి, మా శిక్షను మేము అనుభవించవలసి ఉండగా మీరు మీ ప్రాణమును మా పాపముల నిమిత్తము మీరు బలిగా అర్పించి ఈ భూలోకముపై ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా పరిశుద్ధపరిచారు. ఆయనను తండ్రి, ఈ లోకములో ఇంకనూ పాపభూయిష్టమైన కార్యములు ఎన్నో జరుగుచున్నవి. తండ్రి, నీ రాకడలో మేమందరము కూడా పరిశుద్ధులుగా ఎంచబడి నీ రక్తముతో మేము శుద్ధీకరించబడి నాయన నీ వాక్యానుసారమైన జీవితంలో మేము నిత్యము మరి నాయన గడుపుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్క బిడ్డను ఇంకనూ ఆత్మీయంగా బలపరచండి. మా ప్రభు, మేము ఈ లోకరీతిగా ఉండకుండా తండ్రి, పరలోక సంబంధమైన నీ వారసులుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. అలనాడు మేము చేసిన ప్రతి పాపము నిమిత్తము మరి నాయన మీరు రక్తపు బొట్టు చిందించి మమ్మల్ని పరిశుద్ధపరిచి ఎన్నో వేదనలకు అవమానాలకు గురి అయి మరి నాయన మీ శరీరాన్ని మానవ రూపిగా వచ్చి మీరు నలగొట్టుకుని శిలువ మ్రానుపై వేలాడి ఓర్పు సహనమునకు మాదిరిగా మీరు మరి నాయన మీ యొక్క జీవితాన్ని అర్పించి ఉన్నారు. తండ్రి చెప్పిన మరి నాయన ప్రతి విషయాన్ని మీరు పాటించి మా జీవితంలో మీరు నూతన వెలుగులు నింపి మరి నాయన మా యొక్క పాపాలన్నింటినీ తీసివేసి ఉన్నారు. ఆయనను తండ్రి, మాలో ఇంకను అనేక మంది మరి నాయన పాపభీతితో బ్రతుకుతుండగా ఆ పాపభీతిని తీసివేసి నీ రక్షణ మార్గంలోకి నడిపించమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా మా అందరిపై ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.